మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. టిష్యూస్ ఉన్నాయా? ముందు నీ ఇష్యూస్ ఎట్లా అని. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురాలా, లాక్కొచ్చాం. ఎందుకు? బిర్యానీ ఎందుకు తింటాం? బలం కోసం. కిడ్నాప్లు ఎందుకు చేస్తాం? పైసల కోసం. ఫోన్ కలవట్లా. నిన్ను కిడ్నాప్ చేయమని మాకు బేరం ఇచ్చినోడు వచ్చేలోపు మా కాలక్షేపం ఉంటది. నీకు అదేంటో చెప్పు. ఫోన్ ఇస్తే చెప్తాను. ఫోన్ కావాలా? పోలీస్ స్టేషన్ అడ్రస్ ఏం అక్కర్లా? తీసుకో, కానీ కాల్ చేయొద్దు. SMS కూడా. ఆ. 3 నెలల క్రితం మా ఇంటికి వచ్చాడు. నన్ను లవ్ చేశాడు అనుకున్నాను. పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఫైనల్ గా మా అమ్మ కోసం వచ్చానంటున్నాడు. అమ్మ కోసమా? సరిగ్గా చెప్పు. ఈ కథ 3 months బ్యాక్ మిలాన్ లో మొదలైంది. అదేడుంది? ఇటలీలో. అదేడుంది? యూరప్ లో. అదేడుంది? మీకు దాని జాగ్రఫీ కావాలా, నా హిస్టరీ కావాలా? చెప్పు. అక్కడ నందాస్ అని బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆఫీస్ లో 11th ఫ్లోర్ లో రఘునందన్ అని ఒక ముసలాడు ఉన్నాడు. అని లవ్ చేసావా? వాడి మనవణ్ణి ఇచ్చేశాను. బాగుందా? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయి? వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది. చాలా. అందుకే వాడికి అంత టెక్. ISF పేరు గుర్తుందా? అది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా. అది మన కంపెనీలో 7% షేర్స్ హోల్డ్ చేస్తుంది. దాన్ని ప్రవీణ్ నల్లా అనేవాడు కొన్నాడు. వాడికేం కావాలి? ఆ కుర్చీ నాన్న. ఓ 60 యూరోలు పెట్టి కొనుక్కోమను. 100 మిలియన్స్ పెట్టి మన షేర్స్ కొంటున్నాడు. అమ్మని వాళ్లను బెదిరిస్తున్నాడు. నిజం చెప్పాలంటే రౌడీజం చేస్తున్నాడు. వాడేం చేసినా ఈ కంపెనీలో 60% మన ఫ్యామిలీదే. 40% నాన్న. 20% నీ కూతురు సునందని. 25 ఏళ్లలో అది ఒక్కసారి కూడా ఈ బోర్డులో అపీర్ అవ్వలేదు. ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు. అందుకే వాడు మన షేర్స్ కొనడం మొదలు పెట్టాడు. పిలిచి మాట్లాడండి. వాడికో యాట్ ఉంది, దాంట్లో ఉంటాడు. ఫోనుకు దొరకడు, మీటింగ్కు రాడు. వాడిని ఎలా పట్టుకోవాలండి? మన డీటెయిల్స్ వాడికెలా తెలుస్తున్నాయి? గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తా ఉన్నాన్న. దాంతో పాటే దుమ్ము కూడా వస్తుంది. గౌతమ్కి చెప్పండి. ఇంతమందిని ఏం చేయలేకపోయాం, వాడొక్కడే ఏం చేస్తాడు? రేయ్,
బుల్లెట్ అరంగుళమే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 6 అడుగులుంటే ఎలా ఉంటుంది? ఆ? నా మనవుడు గౌతమ్ నందా అలా ఉంటాడు. రఘు అది కాదు రఘు. లిజన్. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. Ne bouge pas! నా బోట్లోంచి దొంగతనంగా నన్ను తీసుకురావడం గొప్ప అనుకుంటున్నావా? దొంగతనంగా మా కంపెనీ షేర్లు కొంటావు నువ్వేను గొప్ప అనుకుంటున్నావా? హ్మ్? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తారా? అదే పక్కన యాపిల్ కొట్టేద్దాం ఉంటాను, ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తాయి. రే నేను ఒకటి అడగనా, మా కంపెనీ కొంటే నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటుందిరా? హ్మ్? వెతుకు. డబ్బులో ఉంటుందా, అమ్మాయిలు తిరిగే క్లబ్లో ఉంటుందా, లేదంటే వాళ్ళ ఒంటి మీద జరే సబ్బులో ఉంటుందా? అది దొరికేంత వరకు మా వైపు కన్నెత్తి చూడకు. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉందేమో, కానీ నేను చంపితే
నీ శవం కూడా ఎవరికి దొరకదు. హ్మ్? రేయ్, సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. ఆనందం అంటే ఏంటని అడిగావా? మరి నాకు ఆనందం ఏంటో తెలుసా? ఈ చైర్స్ అన్నీ నిండిపోవాలి. నా కూతురు, అల్లుడు, మనవరాళ్లతో, వాళ్ళ నవ్వులతో ఈ రూమ్ అంతా నిండిపోవాలి. అప్పుడు ఇది ఆనందంతో నిండిపోతుంది. ఇంకొక 3 నెలల్లో నాకు 80 వస్తాయిరా. చిన్నప్పటి నుంచి నీ ప్రతి పుట్టినరోజుకి నేను గిఫ్ట్ తెచ్చేవాడిని. ఈసారి నాకు నువ్వు తెస్తావా? మీ అత్తను తీసుకొస్తావా? నువ్వు లేస్తావా? 2 ఏళ్ల నుంచి కీళ్ల నొప్పులతో ఆ కుర్చీలో కూర్చున్న నువ్వు లేస్తావా? నువ్వు లేవలేవు కదా. అలాగే వాడు తేలేడు. హరే, నువ్వు పంపించేసి మా మీద అరుస్తావేంటి? అవునరా, నాకిష్టం లేని పెళ్లి చేసుకుందనే నేనే తిట్టాను. అప్పుడు నేనే పంపించేశాను. ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. 25 ఏళ్ల నుంచి పలవరిస్తున్నావు నా కూతురు నా కూతురు అని. ఒక్కసారి నా ఫోన్ చేసిందా? అది ఆడపిల్లరా, అది అభిమానం ఉంటుంది. కొడుకున్నానా నేను, కోపం ఉంటుంది. ఈయన దాన్ని మర్చిపోవాలనే కదా పుట్టిన దేశం వదిలి ఇక్కడికొచ్చి బతుకుతున్నావు. ఇంకెంత దూరం పారిపోతే అది ఇన్ని వదులుతుందిరా. నాన్న నాన్న, హ్మ్? నాన్న, మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డలను తీసుకుని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. అదృష్టం దురదృష్టం ఇంకా అతను మనం మోస్తూనే ఉన్నాం. తను వద్దునుకొని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా, లేదంటే కొంచెం కష్టమైనా సరే మోసుకుంటూ తీసుకెళ్లి జీవితాంతం నవ్వుతూ బతుకుదామా? అది రాదురా, నీ పిచ్చిగానే అది రాదు. ప్రతి పుట్టినరోజుకి దానికి బట్టలు, నగలు, పువ్వులు పంపించడం, అవి నలిగిపోయి వాడిపోయి వెనక్కి రావడం, ఈయన తలుపులేసుకుని 15 రోజులు లోపల కూర్చోవడం, బయట డోర్ దగ్గర తలుపులు కొట్టి కొట్టి ఈ చేతులు నా మనసు 2 మొద్దు మారిపోయాయి. కొద్ది అది మనకు అక్కర్లేదు. కనీసం వాళ్ళైనా సుఖంగా బతికిరేనా? నేను లేచాను, నుంచున్నాను. మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడి
ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్. సార్ ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకి ఒక 3 స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5 స్టార్ హోటల్ కట్టారో అది లాస్ట్లో రన్ అవుతోంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి తిరుగు పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు. సార్ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరేం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? అరే రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం ఈ నోరు మూయించు. చెప్తే బాగుంటుందని. నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీద ఎవడన్నా వస్తే ఏం చేస్తారో నువ్వు? సర్లే, మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పనితో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా, సార్ అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేనేమో రాశానా? ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. పదండి. ఓకే. నాకు అర్జెంట్ కారు కావాలి బాలు. కారు ఇది నా కారు. ఎంత? ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఏంటో ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? టాక్సీ. థ్యాంక్స్. ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగూ పోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా, విడోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళటం చాలా ఈజీ. వాట్ డు యు సే? రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయా అమ్మా? మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. పని చూడండి. ఐ థింక్ వీ నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు. తీర్చమంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో. మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చడం. మేడం, మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను. యేసునాథ, అప్పివ్వటం దేనికి, హర్ట్ అవటం దేనికి? మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు లేని టైం చూస్తాను, డెఫినెట్ గా కన్నీళ్లు పెట్టిస్తాను.
ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. హ? 2 కిలోమీటర్ లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యు బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పొద్దు అనుకున్నాను, కాలర్ పట్టు ఖర్చేస్తుంది ఏంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి, అమ్మా కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1,00,000 తీసివ్వండి అతనికి. అలాగమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనంద్. హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని తెచ్చుకోకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్. ഡ്രൈവർ എയർപോർട്ടിൽ പണി అంటే అది കെട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్ లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజిని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనిలోంచి తీసేస్తారా? అంటే యాక్చువల్ గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ పనిలో తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్ కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల ఇస్తే నీకేం వస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు గానీ కీసివరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్ లో అసలే ఉద్యోగం పోయే కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే మూర్తి, అమ్మా నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, దా. వస్తానండి. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. కల
వావ్ మార్నింగ్ సార్ థ్యాంక్స్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికే కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తల దించు, దించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిటివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకళ్ళ కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గరు. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? మ్యామ్ మే ఐ? థ్యాంక్ యూ. ఓయ్ ఓయ్, ఏంటిది? ఆడపిల్లలు ఉండేది ఇది ఏంటి? ఓ ఎగేసుకొచ్చేస్తున్నావు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ గడికి ఇచ్చి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. అప్పుడు తెలిసి వస్తాయి. ఎవరెత్తును? ఇతను సిద్ధు. నైస్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ మైన్ మామ్. డ్రైవర్ తో షేకండి మా సైగా. నువ్వు వదలవయ్యా. నువ్వు రామ్మా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. నైస్. అబ్బో మీరు డాన్స్ చంపేశారండి. థ్యాంక్ యూ. అసలు మీ ఐబ్రోస్ అండి రివర్స్ లో నైకీ సింబల్ ఏం తిప్పారండి. అటు ఇటు అటు నువ్వు నిజంగా డ్రైవరేనా? నేను కారు దుబాయ్ రిటర్న్. తమరు రండి సార్. రండి. మీరు పదండి. ఇటు ఇటు రండి. చూసి చాలు. ఇదిగో ఎప్పుడు చెప్తున్నాను, 9 to 5 డ్యూటీ అవర్స్. శని ఆదివారాలు సెలవు, పండగల పాపాలు బోనసులు అవేమి ఉండవు. ఇదిగో అమ్మగారు, ఈ బెల్లు 2 సార్లు నొక్కేసరికి నువ్వు రావాలి. మూడోసారి నొక్కుతే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు. అమ్మా పై మనిషి పడింది కనబడతాడా? డ్రైవర్ తో షేక్ అండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరైతేనో కొత్త డ్రైవరు. ఓ నువ్వేనా మా అన్నని హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదా లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నం, పువ్వులు, కడుతున్నాం. కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు, కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చి చూపులు చూస్తావంటే అర్థం కాలేదా? ముంచుంటావా? వెళ్ళు. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లెట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఎలా? ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతా ఉంటాయి. నువ్వు తన షాప్ లో బొమ్మలు కొనవా? Get out, get out. ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు చిచ్చి నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఇలా చేసి పెట్టారు. అది సార్. సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు సార్. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. టోటల్ గా పావుంది ఇంట్లో పెట్టుకుంటే అయింది. ఏం చేస్తాం?
హలో మేడం. మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరు లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే అదేం లేదు. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యలో లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయ్యా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే. ఇంకా డ్రైవర్ కు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమన్నా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఎదురా? అది కూడా ప్లాన్ చేశాను సార్. టాక్సీ రాములో ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కదంతా దారిలో చెప్తా, పద పద. దొంగరాములో ఏఎన్ఆర్. పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపాడు. డ్రైవర్ కొత్తవాడు. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఈయనెవరు? చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ? వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? సార్ ఇవన్నీ మిక్స్ చేసి ఫిక్స్ చేస్తాలే కానీ నువ్వు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగొచ్చి మొత్తం చెత్త కొట్టేస్తున్నాడు అనుకో, ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే. బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం. ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదురా, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా, ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నేడు. తన్ని తీరతాడు సార్. మరి మా అత్తతో రిలేషన్షిప్ బాగుందా అంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఇంతకంటే ఎవరు ఏం చేయలేరు, డ్రైవర్ గానే ఉండాలి. ఆ విషయం వాడికి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేదాన్ని నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగడ్తలో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందులైపోద్ది ఎదవా. అర్థమైందా? సార్ దెంపండి అదవనే. అరే సీనిగా నేను కత్తిలా అంటుంటరా, కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ సూట్ అవట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? నేను చూడట్లా. ఇది కూడా మూసుకో. నేను గుడ్ నైట్ సార్. సార్ ఇది అమ్మాయి అప్లికేషన్ ఫామ్ హార్వర్డ్ కి, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, ఇది స్కాలర్షిప్ ఫామ్, అమ్మాయి లేటెస్ట్ ఫోటోలో 10 కావాలి సార్. ఇలా ఇస్తే ఓకేనా నాన్న? ఎందుకురా టెన్షన్ పడతావు? నేనేం మర్డర్ చేయలేదురా, జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, ఈయన శేఖర్ ఎంఎల్ చేశాడు. నన్ను చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతావని బెదిరించాను, అయినా భయపడలేదు. మీరు డబ్బున్నవాళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడిగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదనరు అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు, వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న అది ఏడిస్తే ఎత్తుకున్నాను కదానే, ఎదిరిస్తే తోడు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా? జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దాం అనుకుంటే
ఇలా హాల్లో నిలబెట్టేశావంటే నన్ను బోర్డు మీటింగ్ లో నా పక్కనే కూర్చోపెట్టుకుందాం అనుకున్నాను. పోడిగుండు కొట్టేశావే నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్యోమం చేయిస్తున్నాను నేను. నా ప్రాణాలు తీసేయి నువ్వు. నాన్న ఎవడు నాన్నా నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేమి అనవని నమ్మకం నాన్న నాకు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు, 4-5 ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. హే, వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజరీకి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదే వీడు. నాన్న నా వైపు నుంచి చూడు నాన్న. నాకెంతో ఫ్యూచర్ కనిపిస్తోంది, ఒక కుటుంబం కనిపిస్తోంది. నాకు నీ పతనం కనిపిస్తోంది. రఘు తను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. పో 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 పో. ఏంటి చూస్తున్నా? పో. 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 ఆస్తిలో నా కొడుకుతో సమానంగా వాటా ఇవ్వాలి. వెంట్రుకలా తీసేసావే నన్ను. పో. ఇదంతా ఆపే. ఈ వరండాలో దాని అడుగులు వినపడకూడదు. ఈ గోడల మీద దాని నవ్వులు ఉండకూడదు. ఈ ఇంట్లో దాని ఇష్టాలు, ఈ గదుల్లో దాని గుర్తులు, ఈ కుటుంబంలో దాని పేరు, ఈ వంశంలో దాని వారసత్వం, ఈ రక్తంతో దాని చుట్టరికం ఏదీ ఉండకూడదు. తీసేయి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాబు డస్ట్. పర్లేదు బాలు. ఆ నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలి అడిగి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్లుండి. చా. మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓహో, మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. కరెక్టా? గురుగారు అదే. ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. కదా? చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్ అయి ఉంటుంది, ఆడు తీసుంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దానిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం, సునంద మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మ్యాన్ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాను అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. మేడం, సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు. ఆయన రాంగ్ గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు? సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అబ్బా, ఆఫ్టర్ కుర్చీల మీద కక్ష కడతామండి కదా. నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్లతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా.
ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ. టవ్వలు ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. హా? నా మొగుడుంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్ చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ల బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు? ఓయ్, ఆ బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఉల్లుతుకుని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో? వారం రోజులు ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. ఏయ్, మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది. దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ, చెస్ట్ లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదేదే ఈనో ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథనం. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమ్మెంట్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు. ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. అదే మైండ్ లో అలా ఆడుతుంది అంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడో పోయారు. బ్రదర్, బయటికి వెళ్తే 2 సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవా. ఏంట్రా? 4 బిడీలు తెచ్చుకో, సిగ్గుపడి. బీడీలా? నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. సిగరెట్ తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? బయటికి రా. కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు, అసలు ఏ కాఫీ తాగుతున్నావు నాకే తెలీదు. నా కోసం పెట్టారు, అలాగా? నా కోసం. అలాంటి సిగరెట్లు తెమ్మంటావా? నాకు బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో ఉన్నాను, వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా, నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏం అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? వాడి చేతులు టిన్స్ చూసావా?
ఒక దాంట్లో డీజిల్ ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కారులో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్ తేవాలా? అరే నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంత మంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ త్రెండ్ సార్ కొత్తాడు ఏం చేస్తాడు? అయ్య బాబాయ్, ఊపిరి సరిపెట్టలేదు సార్. అయ్య బాబాయ్. నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో హెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాం సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి? లేదు సార్. బాలు, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చే. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. అయ్య బాబాయ్, థాంక్స్ అండి. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రం నీ మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే ఈసారికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఏం చేసేనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. Yes. నమస్కారం. నమస్కారం. ఒరేయ్ గౌరవ్, ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ. చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నాను. సిద్ధు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటా క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతాను మేడం కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి నాకు చాలా గర్వం ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు. అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు చూడు. ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్లే రూట్. ఆ సైడ్ కి వెళ్ళామంటే మన హోటల్ వస్తుంది. ఇది కూడా? అందుకు ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు భోన్ చేసి వెయిట్ చేయి. షూర్ మేడం, షూర్. కమ్. వెళ్ళు.
ఎవరు కావాలి? శశి అని ఇక్కడ ఎక్కడో. నేనే శశి. ఏ పాప మన కోసం వచ్చాడేమో. ఆ మాత్రం ర్యాగింగ్ అయితే గాని దారిలోకి వాడు రాడు. అంటే నేను వెతికే శశి మీలో హాఫ్ ఉంటుందండి. నేను లావుగా ఉన్నానా? అంటే నేను మాట్లాడేది పొడవు గురించి అండి. నేనెలా ఉన్నాను? బాగున్నానండి. దట్స్ ఆల్. అందంగా కూడా ఉన్నారండి. దట్స్ ఇట్. సెక్సీగా కూడా ఉన్నారండి. నీ పేరేంటి? సిద్ధు. 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 మనిద్దరం ఇంతకు ముందు కలిసామా? అబ్బాయి లేదండి, ప్రామిస్. ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ ఇట్. ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ప్లీజ్. ఓ గాడ్. ఏం తాగుతున్నారండి? వోడ్కా. ఓ ఎక్స్క్యూజ్ మీ. ఇదేంటండి? కాక్టైల్. అంటే మంచినీళ్ళు తాగడం మానేశారండి? ఓరి దేవుడు,